నమస్తే అండి, నేను రజాక్. కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు కోర్టు వచ్చేసరికి 14 రోజుల రిమాండ్ వేయడం అయితే జరిగింది. ఎప్పుడు వస్తారో బయటకు వస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీ యాక్ట్లు, ఎస్టీ పిఓఏ యాక్ట్ కింద కూడా రకరకాల సెక్షన్ల కింద దీని మీద కేసులు పెట్టడం జరిగిందన్నమాట పోలీసులు. మరి ముఖ్యంగా మహిళల ప్రాణాల విషయంలో వీళ్ళు చేసినటువంటి కామెంట్స్కి గాను చాలా సీరియస్గా ఉంది. ఏకంగా జాతీయ మహిళా కమిషన్ అయితే కనుక ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి మీద సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ కృష్ణంరాజు ఉదాంతం, అదేవిధంగా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఉదాంతం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? అధికారం ఉన్నా లేకపోయినా నోరు అనేది అదుపులో ఉంటే పద్ధతిగా ఉంటుంది. నోరు అదుపు తప్పి అడ్డదిడ్డాలుగా వ్యాఖ్యానాలు చేస్తే ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. మీరు అడగొచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావుని ఎలా అరెస్ట్ చేస్తారని. మీరు చూడండి, అధికారంలోకి వచ్చే సంవత్సర కాలమైనా వైసీపీ పార్టీ నేతల్ని ఎక్కడ కూడా పెద్దగా అరెస్టులు లేవు. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చెప్పా. పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రోజారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళంతా ఒకప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు కదా. గుడివాడ అమర్నాథ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కామెంట్ చేసిన వాళ్ళు కదా. అదేవిధంగా ఇదే సాక్షి ఛానల్లో ఈశ్వర్ కావచ్చు, మరొకరు కావచ్చు డిబేట్లు నిర్వహించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా యాంకర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి వీళ్ళు ఏదో ఒకటి చూపించి అరెస్టులు చేయాలి కదా. కక్ష సాధింపు చర్య అయితే సంవత్సర కాలం పాటు వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు. మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా టార్గెట్ చేయలేదు. అయినప్పటికీ ఈ రోజున అరెస్ట్ చేస్తే దాని వెనకాల వంత పాడుతున్న తీరు ఏదైతే ఉందో ఇదేమాత్రం కూడా ఆహ్వానించదగింది కాదు. చెప్తున్నా కదా, చెక్కేస్తారు. అడ్డగోలుగా మహిళల్ని తీసుకొచ్చి మాట్లాడితే చెక్కుతారు, ఆడపిల్లల గురించి మాట్లాడితే చెక్కుతారు. కాబట్టి నోరు అదుపులో ఎంతలా ఉంచుకుంటే అంత మంచిదనేది ఈ కృష్ణంరాజు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఉదాంతంలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 14 రోజుల పాటు రిమాండ్ కోర్టు విధించింది. గుంటూరు జైలుకి ఈయన్ని తరలించడం అయితే జరుగుతుందన్నమాట. 14 రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు జైలు. అందే చెప్పేది, ఏ పార్టీ తరపునైనా సరే నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో లేకపోతే పరిస్థితులు తారుమారైన రోజున సిచ్యువేషన్లు ఇలాగే ఉంటాయి. అది సంగతి.